సుంత లక్ష్మారెడ్డి గారు పెద్ద రాజనీతిజ్ఞురాలన్నారు. అంటే మీరు గవర్నమెంట్ వారి సీఎంకు సపోర్ట్‌గా లేకపోతే నిర్ణయాల్లో మీరు అట్లాంటిది రోషయ్య గారికి పనిచేసే కార్యక్రమం అట్లాంటిది ఏమి సలహా ఇచ్చిర్రు? మీకు ఆ రకంగా సంబోధించడానికి కారణం ఏంటి? అట్లేం లేదు. అన్న ఏమో గౌరవంతోనే అట్లా మాట్లాడిండ్రేమో నాకు తెలీదు గానీ, నాకంతే ఎత్తులు పై ఎత్తులు తెలవదు. నేను ఫ్రీ అండ్ ఫెయిర్‌గుంటాను. ప్లస్ ఇంకేందంటే ఏదైనా తప్పు చేస్తే ఇమ్మీడియేట్‌గా ఇది తప్పు చేస్తున్నారని చెప్పేస్తాను. లే తర్వాత మళ్ళీ మనసులో పెట్టుకోను. తర్వాత అందరితో కలుపుకొని పోయేటువంటి తత్వం నాది. ఫస్ట్ నుంచైనా అంతే. కామ్‌గుంటాను. నా పనేదో నేను జేసుకుంటాను. మరి అన్న ఏ ఉద్దేశ్యంతో అన్నారో నాకు తెలీదు గానీ, ఒకప్పుడు మాత్రం అసెంబ్లీలో నేను అంటే అప్పుడు రాజశేఖర రెడ్డి అని ఉన్నారు. అసెంబ్లీలో మైనర్ ఇరిగేషన్‌కి సంబంధించి ఒక క్వెషన్ ఏసిండనమాట. ఎన్ని కుంటలున్నాయి? ఎన్ని చెరువులున్నాయి? ఏం చేస్తున్నారు అదని చెరువుల పైన ఏసిండనమాట. ఏసినప్పుడు దాదాపు ఒక 19-20 మెంబర్స్ ఎమ్మెల్యేస్ మాట్లాడిండ్రు. హ్మ్. ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి సమాధానాన్ని మంచిగా ఇవ్వడం జరిగిందనమాట. ఓకే. సో, అప్పుడు ఇమ్మీడియేట్‌గా ఫైనాన్స్ మినిస్టర్‌గా రోషయ్య గారు ఉండే అప్పుడు అన్న. సో, వెనక్కి తిరిగి నేను తన సీట్ వెనకాలే ఉంటే, గుడ్ అమ్మా! వెల్ ప్రిపేర్డ్. చాలా బాగా సమాధానం చెప్పినావు అని చెప్పేసి చెప్పడం అట్లా ఏమన్నా ఆలోచనతో మరి అదే. అన్నారేమో నాకు తెలవదు గానీ, బాగా ప్రిపేర్ అయినావమ్మా, బాగా చేసినావు అని చెప్పేసి అప్పుడు అన్న నన్ను మెచ్చుకోవడం జరిగింది.